ఎన్ఎంఎంఎస్ పాఠ్యాంశాన్ని వీక్షిస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు. ఈరోజు మనం వై డు వి ఫాల్ ఇల్, మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశంలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఆరోగ్యం అంటే ఏంటి? హెల్త్ ఈజ్ దేర్ ఫర్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్ వెల్ ఇనఫ్ టు ఫంక్షన్ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ సోషల్లీ విత్ ఆప్టిమమ్ ఎఫిషియన్సీ. ఆరోగ్యంగా ఉండడం అంటే శారీరకంగా ఎలాంటి గాయాలు దెబ్బలు లేకుండా ఉండడమే కాదు, మానసికంగా మరియు సాంఘికంగా కూడా మనం అనుకూలంగా ఉండడం, అన్ని పనులు చేయగలగడం. సాంఘికంగా అంటే అందరితో కలిసిపోవడం, ఎలాంటి బెరుకు లేకుండా. మానసికంగా అంటే ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా ఉండగలగడం అన్నమాట. దీన్ని మనం హెల్త్ అని చెప్పేసి అంటాం. ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ సోషల్లీ వీ షుడ్ బి హెల్దీ, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ health. The definition is given by WHO, World Health Organization. Some diseases last for only very short periods of time and these are called acute diseases. కొన్ని వ్యాధులు కొన్ని రోజుల కాలం వరకు మాత్రమే ఉంటాయి, దాని తర్వాత వ్యాధి అనేది నయమైపోతుంది. అలాంటి వ్యాధులను ఏమంటామంటే స్వల్పకాలిక వ్యాధులు అని అంటాం. We all know from experience that common cold lasts for only few days. కామన్ కోల్డ్, జలుబు అనేది వారం రోజులు మాత్రమే ఉంటుంది, వారం రోజుల తర్వాత తగ్గిపోతుంది. అందుకే జలుబుని మనం అక్యూట్ డిసీజ్ అని అంటాం. అదర్ ఎయిల్మెంట్స్ కెన్ లాస్ట్ ఫర్ లాంగ్ టైమ్, ఈవెన్ యాజ్ మచ్ యాజ్ ఎ లైఫ్ టైమ్ అండ్ ఆర్ కాల్డ్ క్రానిక్ డిసీజెస్. కొన్ని వ్యాధులు ఎక్కువ కాలం పాటు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని 6 నెలల పాటు, కొన్ని సంవత్సరం పాటు, కొన్ని జీవితాంతం ఉంటాయి. అలాంటి వ్యాధుల్ని మనం క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధులు అంటాం. An example is the infection causing elephantiasis, which is a very common in some parts of our country, India. ఎలిఫెంటయాసిస్ అంటే బోధకాలు అనేది ఒకసారి వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది, కాబట్టి దీన్ని క్రానిక్ డిసీజ్ అని అంటాం. డిసీజెస్ వేర్ మైక్రోబ్స్ ఆర్ ద ఇమీడియట్ కాజెస్ ఆర్ కాల్డ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. వాటిని సాంక్రమిక వ్యాధులు అని అంటాం. సూక్ష్మజీవుల వల్ల వ్యాధి అనేది వస్తుంది. ఈ సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఇంకొకరికి వివిధ వాహకాల ద్వారా వివిధ పద్ధతుల్లో వ్యాప్తి చెందుతూ ఉంటాయి. దిస్ ఈస్ బికాస్ ద మైక్రోబ్స్ కెన్ స్ప్రెడ్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ ద డిసీజ్ దే కాజ్ విల్ స్ప్రెడ్ విత్ దెమ్. సూక్ష్మజీవులు అనేవి ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెంది వ్యాధిని వ్యాప్తి చేస్తాయన్నమాట. ఆన్ ద అదర్ హ్యాండ్ దేర్ ఆర్ ఆల్సో డిసీజెస్ దట్ ఆర్ నాట్ కాజ్డ్ బై ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్. దేర్ కాజెస్ వ్యారీ బట్ దే ఆర్ నాట్ ఎక్స్టర్నల్ కాజెస్ లైక్ మైక్రోబ్స్ that can spread in the community. Instead, these are mostly internal, non-infectious causes. కొన్ని రకాల వ్యాధులు అనేవి సూక్ష్మజీవుల వల్ల రావు. మరి దేని వల్ల వస్తాయంటే మన యొక్క ఆహారపు అలవాట్ల వల్ల, మన యొక్క లైఫ్ స్టైల్ వల్ల వస్తుంటాయి అన్నమాట. ఇలాంటి వ్యాధులు ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందవు. మన యొక్క ఇమ్యూనిటీని బట్టి, మనం తినే ఆహారాన్ని బట్టి వస్తుంటాయే తప్ప వేరే వాళ్ళకి ఇవి వ్యాప్తి చెందే అవకాశం లేదు. అలాంటి వ్యాధులని నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, అసాంక్రమిక వ్యాధులు అని చెప్పేసి అంటాం. ఇంకా డిసీజెస్లో చెప్పుకోదగ్గది ఇప్పుడు ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అల్సర్స్. మరి ఈ అల్సర్స్ అనేవి ఒకప్పుడు దేనివల్ల వస్తుంది అనుకునే వాళ్ళు అంటే మన యొక్క లైఫ్ స్టైల్ వల్ల, మన యొక్క హ్యాబిట్స్ వల్ల వస్తుంది అనుకునేవాళ్ళు. ఎక్కువ స్ట్రెస్, స్ట్రెయిన్ అవ్వడం వల్ల వస్తుంది అనుకునేవారు. కానీ 2 ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఏంటది అని అంటే ద 2 ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ మేడ్ ఏ డిస్కవరీ దట్ ఏ బ్యాక్టీరియం హెలికోబాక్టర్ పైలోరీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పెప్టిక్ అల్సర్స్. రాబిన్ వారెన్, born in 1937, a pathologist from Perth, Australia, saw these small curved bacteria in the lower part of stomach in many patients. సాధారణంగా ఏమనుకున్నాం మనం, పెప్టిక్ అల్సర్స్ అనేవి అంటే పేగులకి పుండ్లు పడటం అనేది గ్యాస్ట్రైటిస్ కానీ అల్సర్స్ కానీ ఒత్తిడి వల్ల వస్తుందని అనుకున్నాం. కానీ హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని చెప్పేసి రాబిన్ వారెన్ అనే శాస్త్రవేత్త గుర్తించడం జరిగిందనమాట. ఇతను ఆస్ట్రేలియా దేశానికి చెందిన వాడు. నెక్స్ట్ బేరీ మార్షల్ అనే మరొక శాస్త్రవేత్త, ఇతను జన్మించిన సంవత్సరం 1951. ఏ యంగ్ క్లినికల్ ఫెలో became interested in Warren findings and succeeded in cultivating the bacteria from these sources. మరి ఏదైతే మన రాబిన్ వారెన్ చెప్పినారో అది నిజమా కాదా అని చెప్పేసి దాని మీద
పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త బేరీ మార్షల్. ఇతను కూడా ఏంటి తన ఫైండింగ్స్లో హెలికోబాక్టర్ పైలోరీ వల్లనే పేగులకి పుండ్లు పడడం జరుగుతుంది అని అతను కూడా గుర్తించారు. వీళ్ళు చెప్పిన విషయాన్ని రాయల్ సొసైటీలో వాళ్ళు ప్రజెంట్ చేసినప్పుడు మిగతా శాస్త్రవేత్తలు ఎవరు కూడా దాన్ని నమ్మలేదు. దానికోసం వీళ్ళు ఏం చేశారంటే హెలికోబాక్టర్ పైలోరీని వీళ్ళే డైరెక్ట్గా తాగేసిరనమాట. అంటే హెలికోబాక్టర్ పైలోరీని వీళ్ళు ఇంజెస్ట్ చేసుకున్నారు, అంటే తిన్నారనమాట. దానివల్ల ఏమైంది, వీళ్ళ పేగులకి కూడా పుండ్లు రావడం జరిగింది, అల్సర్స్ ఏర్పడడం జరిగింది. ఆ అల్సర్స్ వాళ్ళు దాని నుంచి కొంచెం శాంపిల్ని తీసి టెస్ట్ చేసి వాళ్ళు చూపించడం జరిగిందన్నమాట. చూడండి అల్సర్స్ దీనివల్ల ఈ బ్యాక్టీరియా వల్లనే వచ్చిందని చెప్పేసి. తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆ బ్యాక్టీరియాని చంపడానికి యాంటీబయాటిక్ని తయారు చేసి ఆ యాంటీబయాటిక్ని వేసుకోవడం జరిగింది. దానివల్ల అల్సర్స్ వాళ్ళకి తగ్గిపోవడం జరిగింది. ప్రాక్టికల్గా ప్రయోగపూర్వకంగా నిరూపించారు కాబట్టి వీళ్ళకి 2005లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందన్నమాట. ఫర్ దిస్ అచీవ్మెంట్ మార్షల్ అండ్ వారెన్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజియాలజీ అండ్ మెడిసిన్ ఇన్ 2005. ఇంకా కొన్ని రకాల వ్యాధికారక జీవుల గురించి తెలుసుకుందాం. సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, శ్వాస వ్యవస్థకి వచ్చే ఒక రకమైన వ్యాధి అనమాట. ఇది దేనివల్ల వస్తుంది అంటే ఇక్కడ మీరు చూడవచ్చు సార్స్ వైరసెస్ ఇవి. నెక్స్ట్ స్టెఫెలోకోకై అనే బ్యాక్టీరియా, ఇక్కడ రౌండ్గా కనిపిస్తున్నాయి కదా, ఇవి స్టెఫెలోకోకై అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వల్ల ఏమొస్తాయంటే యాక్నే అంటే పింపుల్స్, మొటిమలు రావడానికి కారణం ఇదే అనమాట, ఈ బ్యాక్టీరియానే. థర్డ్ వన్ ట్రిపనోజోమా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ట్రిపనోజోమా పక్కన ఉన్న ఇది రెడ్ బ్లడ్ సెల్ అనమాట, మన ఎర్ర రక్త కణం. ట్రిపనోజోమా ద ప్రోటోజోవన్ ఆర్గానిజం రెస్పాన్సిబుల్ ఫర్ స్లీపింగ్ సిక్నెస్. మరి ట్రిపనోజోమా వల్ల ఏమొస్తుంది అంటే అతి నిద్ర వ్యాధి వస్తుంది. సాధారణంగా ఆఫ్రికా దేశానికి చెందిన వాళ్ళలో స్లీపింగ్ సిక్నెస్ అనే డిసీజ్ వస్తుంది. ఎప్పుడు కూడా నిద్రపోతూనే ఉంటారన్నమాట ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు. దానికి కారణం ఏంటంటే ఈ ప్రోటోజోవన్స్ అంటే తెలుసు కదా, ఏకకణ జీవులు, భూమిపైన ఉద్భవించిన అత్యంత ప్రాథమిక జీవులు ఇవి. అది ట్రిపనోజోమా ఒక ఎగ్జాంపుల్ అనమాట ప్రోటోజోవన్స్కి. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్న మరొక ప్రోటోజోవన్ లీష్మానియా. చిత్రంలో ఫస్ట్ పిక్చర్లో మీరు లీష్మానియాలను చూడొచ్చు. దానివల్ల ఏం వ్యాధి వస్తుంది అని అంటే కాలా అజార్ అనే వ్యాధి వస్తుంది. కాలా అజార్ అనే వ్యాధి వచ్చిన వ్యక్తి లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది మీరు సెకండ్ పిక్చర్లో చూడొచ్చు. కాలా అజార్నే డమ్ ఫీవర్ అని కూడా అంటాం. రౌండ్ వామ్స్ వీటినే మనం నట్టలని కూడా అంటారు. సాధారణంగా జంతువుల్లో, అంతేకాకుండా చిన్న పిల్లల్లో కూడా వాళ్ళ పేగుల్లో ఈ నట్టలు వస్తూ ఉంటాయి. మరి ఈ నట్టలు ఎవరిలో అయితే పెరుగుతాయో వాళ్ళకి ఆస్కారియాసిస్ లేదా హెల్మెంథియాసిస్ అనే డిసీజ్ వస్తుంది. మరి ఏంటి అసలు ఈ నట్టలు ఎవరిలో అయితే పెరుగుతాయో వాళ్ళలో శారీరక పెరుగుదల అనేది మందగిస్తుంది. వీళ్ళు తీసుకునే పోషకాలన్నీ కూడా ఈ రౌండ్ వామ్సే వినియోగించుకుంటాయి. కాబట్టి పోషకాల లోపం కూడా వాళ్ళలో ఏర్పడుతుంది. మరి రౌండ్ వామ్స్ అనేవి నిమాటీ హెల్మెంథిస్కి చెందిన జీవులు, అందుకే వీటిని నెమటోడ్స్ అంటాం. రౌండ్ వామ్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటిదంటే ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్. ఇంకా కొన్ని రకాల వ్యాధి కారకాలు, వాటి వల్ల వచ్చే వ్యాధుల్ని చూద్దాం. ఇక్కడ కామన్ కోల్డ్ అంటే సాధారణంగా వచ్చే జలుబు. ఇన్ఫ్లుయెంజా ఈజ్ లైక్ ఏ వైరల్ ఫీవర్. డెంగ్యూ ఫీవర్ అండ్ ఎయిడ్స్ ఇవన్నీ కూడా దేనివల్ల వస్తాయంటే వైరస్ల వల్ల వస్తాయి. ఎగ్జామ్లో మనకి కొన్ని 4 వ్యాధులు ఇస్తాడు. 4 వ్యాధులు కూడా ఏంటంటే 3 వ్యాధులు వైరస్ వ్యాధి ఇచ్చి 1 వ్యాధి బ్యాక్టీరియా వ్యాధి ఇస్తాడు. దాంట్లో భిన్నమైన దాన్ని గుర్తించమంటాడు. కాబట్టి ఇవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. డిసీజెస్ లైక్ టైఫాయిడ్ ఫీవర్, కలరా, ట్యూబర్క్యులోసిస్ అండ్ ఆంథ్రాక్స్ ఆర్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. టైఫాయిడ్ జ్వరం, కలరా, దాని తర్వాత ట్యూబర్క్యులోసిస్, క్షయ, ఇవన్నీ ఆంథ్రాక్స్, ఇవన్నీ కూడా బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నమాట. మెనీ కామన్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కాజ్డ్ బై డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంజీ. శిలీంధ్రాల వల్ల, ఫంగస్ వల్ల ఏమొస్తున్నాయంటే చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. మామూలుగా రింగ్ గార్డ్ అని చెప్పేసి చూస్తూ ఉంటారు మీరు, అవి ఫంగీ వల్ల వస్తుంది. మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ ప్రోటోజోవన్స్ కాజ్ డిసీజెస్ లైక్ మలేరియా జ్వరం అనేది ప్రోటోజోవన్స్ వల్ల వస్తుంది. మలేరియా జ్వరాన్ని కలిగించే ప్రోటోజోవన్ పేరు ఏంటంటే ప్లాస్మోడియం. అంతేకాకుండా కాలా అజార్ అనే జ్వరాన్ని కలిగించేది లీష్మానియా అనే ప్రోటోజోవన్. All of us have also come across intestinal worm infections as well as diseases like elephantiasis caused by different species of worms.
ఇంతకుముందు నేను పిక్చర్లో చూపించాను, ఏది ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అని చెప్పేసి, వాటిని మనం రౌండ్ వామ్స్ నట్టలు అని చెప్పేసి అంటున్నాం. దానివల్ల ఆస్కారియాసిస్ అనే వ్యాధి వస్తుంది. ఇంకొక వామ్స్ వల్ల, పురుగుల వల్ల ఎలిఫెంటయాసిస్ అనే వ్యాధి వస్తుంది. ఎలిఫెంటయాసిస్ లేదా ఫైలేరియాసిస్ అని కూడా అంటాం దాన్ని. ఎలిఫెంటయాసిస్ అంటే ఏంటంటే బోధకాలను కలిగించే జీవి ఏంటిదంటే ఉకరేరియా బ్రాంకాప్టియై. యుకరేరియా బ్రాంకాప్టియై అనేది కూడా నిమాటి హెల్మెంతిస్కి చెందిన జీవి. ఆల్ బ్యాక్టీరియా ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్ than to viruses and vice versa. This means that many important life processes are similar in the bacteria group but are not shared with the virus group. As a result, drugs that block one of these life processes in one member of the group is likely to be effective against many other members of the group. But the same drug will not work against a microbe belonging to a different group. సాధారణంగా బ్యాక్టీరియాలలో ఒక గ్రూప్కి సంబంధించిన బ్యాక్టీరియాలన్నీ కూడా ఒకే విధమైన లక్షణాలని కలిగి ఉండడం జరుగుతుందన్నమాట. అదే వైరస్లను తీసుకుంటే ఏ వైరస్ దానికదే ప్రత్యేకంగా ఉంటుంది. వాటికంటూ కొన్ని ప్రత్యేకమైన చర్యలు ఉంటాయి. దాని జెనెటిక్ మెటీరియల్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుందన్నమాట వైరస్. బ్యాక్టీరియాలని చంపడం కోసం ఒక గ్రూప్కి కోసం తయారు చేసిన యాంటీబయాటిక్ ఆ గ్రూప్లో ఉన్న బ్యాక్టీరియాలన్నీ చంపడం కోసం ఉపయోగపడుతుంది అన్నమాట. బ్యాక్టీరియాలని చంపడం కోసం తయారు చేసిన మెడిసిన్స్ని మనం యాంటీబయాటిక్స్ అంటాం. ఈ యాంటీబయాటిక్స్ అనేవి వైరస్లని చంపడానికి ఉపయోగపడవు. యాంటీబయాటిక్స్ డు నాట్ వర్క్ ఆన్ వైరల్ ఇన్ఫెక్షన్స్. మరి వ్యాధులు అనేవి ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా వ్యాప్తి చెందుతూ ఉంటాయి? ఇంతకు ముందు వరకు మనం ఏ వ్యాధి దేనివల్ల వస్తుంది అని చూసాం. ఇప్పుడు వ్యాధి ఒకరి నుంచి ఎలా వ్యాప్తి చెందుతుంది ఇంకొకరికి అనేది చూద్దాం. ఎయిర్, గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే వ్యాధులు కోల్డ్, కామన్ కోల్డ్, ఫ్లూ జ్వరం, దాని తర్వాత మీజిల్స్. ఇవన్నీ కూడా గాలి ద్వారా ఎట్లా అంటే వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు దగ్గినప్పుడు వ్యాధిని కలిగించే జీవులు గాలిలోకి స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. అలా స్ప్రెడ్ అయిన గాలిని ఆరోగ్యకరమైన వ్యక్తి పీల్చుకున్నప్పుడు అతనికి కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దెన్ డ్రాప్లెట్స్ అంటే తుంపరలు అంటే నోటి నుంచి వచ్చే తుంపరలుగా, ఆ తుంపరల ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఉదాహరణకి కరోనా, ట్యూబర్క్యులోసిస్, మమ్స్, ట్యూబర్క్యులోసిస్ అంటే క్షయ, మమ్స్, ఇన్ఫ్లుయెంజా, ఇవన్నీ కూడా ఏంటి? మమ్స్ అంటే గవద బిళ్ళలు, ఇన్ఫ్లుయెంజా అనేది వైరస్ వల్ల వచ్చే ఫీవర్. ఇవన్నీ కూడా ఏంటి? తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతాయి. సెక్సువల్ ట్రాన్స్మిషన్ ద్వారా సిఫిలిస్, ఎయిడ్స్, గనేరియా లాంటి వ్యాధులు ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతాయి. దాని తర్వాత వాటర్ ద్వారా, నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు కలరా అండ్ హెపటైటిస్ అంటే కామెర్లు, కలరా అంటే వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్ ఇలా ఉంటుందన్నమాట కలరా. వెక్టార్స్, వాహకాల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందేవి. మలేరియా, ఫైలేరియల్ డిసీజ్, డెంగ్యూ, రేబిస్. మలేరియా అనేది ఒకరి నుంచి ఇంకొకరికి ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఫైలేరియా అనేది ఒకరి నుంచి ఇంకొకరికి క్యూలెక్స్ అనే మస్కిటో ద్వారా వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ అనేది ఏడీస్ అనే మస్కిటో ద్వారా వ్యాప్తి చెందుతుంది. రేబీస్ అనేది డాగ్స్ ద్వారా, ఇంకా రొడెంట్స్ అంటే ఎలుకల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది. అంటే వ్యాధిని వ్యాప్తి చేయడానికి ఉపయోగపడే జీవులని వెక్టార్స్, వాహకాలు అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఎక్కువగా మోస్ట్ ప్రామినెంట్ వాహకం ఏంటంటే దోమల ద్వారా చాలా ఎక్కువ రకాల వ్యాధులు ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దోమల సంఖ్యని నియంత్రించుకుంటే చాలా రకాల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా వ్యాధి జనకం జీవిలోకి ప్రవేశించిన తర్వాత ఎక్కడైతే దానికి అనుకూలంగా ఉంటుందో ఆ కణజాలాన్ని ఎంపిక చేసుకొని అక్కడ అది అభివృద్ధి చెందుతుంది అనమాట. దాన్ని ఏమంటామంటే టిష్యూ స్పెసిఫిక్ మేనిఫెస్టేషన్స్ అని చెప్పేసి అంటాం. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఏ వ్యాధి ఏ టిష్యూ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఏ కణజాలం మీద ప్రభావితం చూపిస్తుంది మన లోపల అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ట్యూబర్క్యులోసిస్ అంటే క్షయ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ఎక్కడ సెటిల్ అవుతుంది మనిషి లోపల అంటే లంగ్స్ లోపల సెటిల్ అవుతుంది, ఊపిరితిత్తుల లోపల. ఊపిరితిత్తుల్ని మొత్తం ఇన్ఫెక్ట్ చేసి గాలి సరిగా ఆడకుండా చేస్తుంది అన్నమాట. ఇలా దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతే బ్లడ్ అనేది కూడా వస్తుంది. నెక్స్ట్
టైఫాయిడ్ జ్వరాన్ని కలిగించే బ్యాక్టీరియా ఎక్కడ నివసిస్తుందంటే మన గట్ లోపల నివసిస్తుంది. గట్ అంటే ఏంటంటే డైజెస్టివ్ ట్రాక్ అనమాట, జీర్ణ వ్యవస్థ లోపల నివసిస్తూ ఉంటుంది. అందుకే టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాళ్ళకి కడుపు నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి వస్తూ ఉంటుందన్నమాట. సో ఆకలి కూడా సరిగా ఉండదు వాళ్ళకి. తర్వాత జాండీస్ అనేది ఏంటి, కామెర్లు. కామెర్లు వచ్చిన వ్యక్తికి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే పార్ట్ లివర్, కాలేయం. దాని తర్వాత హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఈ హెచ్ఐవి వైరస్ సోకిన వ్యక్తుల్లో బాడీలో ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది అని అంటే లింఫ్ నోడ్స్ ఆల్ ఓవర్ ద బాడీ. మన శరీరంలో ఉండే మొత్తము ఈ లింఫ్ నోడ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. హెచ్ఐవి వల్ల ఏమవుతుంది అని అంటే మనం ఎయిడ్స్, హెచ్ఐవి అంటే ఏదో మాట్లాడుకోకూడని ఒక డిసీజ్ అనుకుంటాం, కానీ ఏంటి మన ఇమ్యూనిటీ సిస్టమ్ యొక్క ఇమ్యూనిటీ పవర్ని ఇది డిస్ట్రాయ్ చేస్తుంది. దానివల్ల మనకి ఏమవుతుంది, శరీరం అనేది వీక్ అయిపోతుంది. దానివల్ల గాలిలో, నీటిలో, నేలలో ఉండే రకరకాల సూక్ష్మజీవులు బాడీ మీద ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దాని తర్వాత మలేరియా డిసీజ్కి సంబంధించిన ప్రోటోజోవన్ ప్లాస్మోడియం అనేది ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఫస్ట్ లివర్ సెల్స్, కాలేయ కణాల్లోకి వచ్చేస్తుంది. దాని నుంచి వచ్చి రక్త కణాల్లో చేరుతుంది. ఎర్ర రక్త కణాల్లో వాటి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అన్నమాట. అక్కడ అది బాగా గ్రో అవుతుంది. దాని తర్వాత జపనీస్ ఎన్సెఫలైటిస్కి సంబంధించిన వైరస్, మెదడు వాపు వ్యాధిని కలిగించే ఈ వైరస్ ఎక్కడ ఎఫెక్ట్ చేస్తుంది అంటే బ్రెయిన్ సెల్స్, మెదడులోని కణాల మీద ప్రభావం చూపుతుంది. అండ్ యాక్టివ్ ఇమ్యూనిటీ సిస్టమ్ రిక్రూట్స్ మెనీ సెల్స్ టు ద ఎఫెక్టెడ్ టిష్యూ to kill off the disease causing microbes. This recruitment process is called inflammation. As a part of this process, there are local effects such as swelling and pain and general effects such as fever. సాధారణంగా వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి ఏదైనా మన శరీరంలోకి ప్రవేశించింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కణజాలం మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోండి, ఇమీడియట్గా మన బాడీ ఏం చేస్తుంది, వెంటనే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని చంపడం కోసం డిఫెన్స్ని తయారు చేస్తుందంట, రక్షణ వ్యవస్థని. ఆ రక్షణ వ్యవస్థ ఏంటి అంటే యాంటీబాడీస్, ప్రతిరక్షకాలు. ఈ ప్రతిరక్షక కణాలు, ఈ సెల్స్ ఏం చేస్తాయి, వెళ్ళి ఆ సూక్ష్మజీవుల్ని చంపుతాయి అన్నమాట, వాటితో ఫైట్ చేస్తాయి. అలా ఫైట్ చేసే క్రమంలోనే ఏమవుతుందని అంటే అక్కడ కణాలు ఉబ్బడం కానీ, నొప్పి రావడం కానీ, పస్ ఫామ్ కావడం అంటే చీము పట్టడం కానీ, దాంతో జ్వరం రావడం కానీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మన శరీరం సూక్ష్మజీవులతో పోరాడినప్పుడు ఇలాంటి లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మన శరీరంలోకి ఎలాంటి మైక్రోబ్స్ వచ్చినా, సూక్ష్మజీవులు వచ్చినా వాటిని చంపి శరీరం నుంచి బయటకి పంపిస్తుంది అన్నమాట. మైక్రోబ్స్ సంఖ్య తక్కువ ఉంటే తొందరగా మనం మైక్రోబ్స్ని బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ డిస్ట్రాయ్ చేస్తుంది. నంబర్ ఆఫ్ మైక్రోబ్స్ ఎక్కువ వచ్చేసాయి అనుకోండి, అప్పుడు కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఫెయిల్ అయింది అనుకోండి, వాటిని చంపలేకపోయింది అనుకోండి, అప్పుడు మనకి డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. మెయిన్గా ఇమ్యూనిటీ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేసేవి ఏంటంటే హెచ్ఐవి వైరసెస్ అనమాట, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. అందుకే ఇమ్యూనో డెఫిషియన్సీ అని పేరు పెట్టారు ఇక్కడ, ఇమ్యూనిటీ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేస్తుంది కాబట్టి. మరి వ్యాధులకి ఏం చేయాలి, మరి వ్యాధులు వస్తే సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏ వ్యాధులకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, జనరల్గా యాంటీబయాటిక్స్ అన్నీ కూడా అన్ని డిసీజెస్కి పనిచేయవు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులకు మాత్రమే పనిచేస్తాయి. లైక్ టైఫాయిడ్ లాంటి వాటికి, బ్యాక్టీరియల్ డిసీజెస్. యాంటీఫంగల్ మెడిసిన్స్ ఓన్లీ ఫంగల్ డిసీజెస్కి పనిచేస్తాయి, లైక్ రింగ్ గార్డ్ అలాంటి వాటికి. మెడిసిన్స్ ఫర్ ప్రోటోజోవన్స్ డిసీజెస్ లైక్ యాంటీ మలేరియల్ డ్రగ్స్. ప్రోటోజోవన్స్ అంటే మలేరియా వ్యాధిని కలిగించే ప్లాస్మోడియం, వాటికి యాంటీ మలేరియల్ డ్రగ్స్ పనిచేస్తాయి. లైక్ క్వినైన్ అనే మెడిసిన్ ఉంది, అది మలేరియా జ్వరానికి వాడుతూ ఉంటాం. వన్ రీజన్ వై మేకింగ్ యాంటీవైరల్ మెడిసిన్స్ ఈజ్ హార్డర్ దాన్ మేకింగ్ యాంటీబ్యాక్టీరియల్ మెడిసిన్స్ ఈజ్ దట్ వైరసెస్ హ్యావ్ ఫ్యూ బయోకెమికల్ మెకానిజమ్స్ ఆఫ్ దేర్ ఓన్. మనకి బ్యాక్టీరియాలని చంపడానికి సులువుగా యాంటీబయాటిక్స్ తయారు చేయడం అనేది సులువు, కానీ వైరస్లని చంపడానికి యాంటీవైరల్ మెడిసిన్స్ తయారు చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే వైరస్లకి వాటికంటూ ఒక ప్రత్యేకమైన జీవ రసాయనిక చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వైరస్ అనేది తన బాడీ స్ట్రక్చర్ని, జెనెటికల్ జీనోమ్ని ఏం చేస్తుంటాయి, ఎప్పటికప్పుడు మాడిఫై చేసుకుంటాయి. సైంటిస్టులు వాళ్ళు ఒక ఫామ్ని అబ్జర్వ్ చేసి దానికి మెడిసిన్ కనుక్కునే లోపు మరొక ఫామ్లోకి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. దానివల్ల యాంటీ వైరస్ వాటికి మెడిసిన్ని కనుక్కోవడం కొంచెం కష్టంగా ఉన్నది.
ట్రీట్మెంట్. మరి వ్యాధి వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కంటే వ్యాధి రాకుండా చూసుకోవడం అనేది చాలా మంచి వైజ్ డెసిషన్ అనమాట. దాన్ని ఏమంటాం మనం ప్రివెన్షన్ అంటాం, నివారణ చర్యలు. మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎయిర్ బార్న్ డిసీజెస్ కెన్ బి కంట్రోల్డ్ బై యూజింగ్ మాస్క్స్. మరి గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల్ని అరికట్టాలంటే మాస్కులు ధరించాలి. కరోనా టైంలో చాలామంది మాస్కులు పెట్టుకొని మేము ఇబ్బంది పడ్డామని అనుకుంటున్నారు, కానీ మాస్కుల ద్వారా చాలా వరకు ఈ రెస్పిరేటరీ ట్రాక్ డిసీజెస్ చాలా వరకు తగ్గిపోయినాయని సైంటిఫికల్గా రిపోర్ట్స్ చెప్తున్నాయి. బాయిల్డ్ వాటర్ ఆర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. నీటిని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? వేడి చేసుకొని చల్లార్చి తాగాలి. దానివల్ల నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులైన కలరా, హెపటైటిస్ లాంటి వాటిని కంట్రోల్ చేయవచ్చు. నెక్స్ట్ వెక్టార్స్, వాహకాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల్ని నివారించాలంటే ఏం చేయాలి? క్లీన్లీనెస్ అరౌండ్ యూ అండ్ యువర్ హోమ్. మన చుట్టూ, మన ఇంటి పరిసరాల చుట్టూ కూడా మొత్తం ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? దోమలు, ఈగలు వీటి సంఖ్య పెరగకుండా ఉంటుంది. దాని ద్వారా వచ్చే వ్యాధులను కూడా నియంత్రించవచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ కాంటాక్ట్. డైరెక్ట్ అంటే ప్రత్యక్ష సంబంధం. వ్యాధి కలిగిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం అనేది లేకుండా చూసుకోవాలన్నమాట. మెయింటైనింగ్ డిస్టెన్స్ విత్ ద పర్సన్స్ హూ వర్ ఇన్ఫెక్టెడ్. ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి సాధ్యమైనంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. దాని తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్, మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి. పర్సనల్ క్లీన్లీనెస్ అండ్ ఎన్వైర్మెంటల్ క్లీన్లీనెస్, శారీరక పరిశుభ్రత పాటించాలి. దాని తర్వాత మన వాతావరణం, మన చుట్టుపక్కల పరిసరాలు కూడా పరిశుభ్రత పాటించాలి. చాలామంది కూడా స్టైల్గా గోర్లు ఇట్లా పెంచుకుంటూ ఉంటారు. ఏమవుతుంది? మామూలుగా వామ్స్ అన్నీ కూడా, ఇంతకుముందు మనం చెప్పిన వామ్స్ అన్నీ కూడా మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల ఉండే మట్టిలో ఉంటాయి, వాటి యొక్క ఎగ్స్. ఈ గోళ్ళలో చేరిపోయి మనం తిన్నప్పుడు అన్నం ద్వారా ఇవి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట పిల్లలకి. అలా వామ్స్, నట్టలు అనేవి పిల్లల పేగుల్లో ఆ గుడ్లు హ్యాచ్ అవుట్ అయ్యి దాని నుంచి రౌండ్ వామ్స్ అనేవి డెవలప్ అవుతాయి. పర్సనల్ క్లీన్లీనెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరొకటి వ్యాక్సిన్స్ అనేవి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి టైమ్లీ వాళ్ళకి 1 monthలో ఏమేమి వ్యాక్సిన్స్ వేయించాలి, 6 months అప్పుడు ఏమి వేయించాలి, అట్లా టైమ్లీ మంత్ వైజ్గా, కొన్ని ఇయర్స్ వైజ్గా వ్యాక్సిన్స్ ఉన్నాయి. వాటన్నిటిని వేయిస్తే భవిష్యత్తులో ఆ వ్యాధులు రాకుండా పిల్లలు కాపాడబడతారనమాట. ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్. మరి వ్యాక్సిన్ గురించి చెప్పుకున్నాం. వ్యాక్సిన్ అంటే ఏంటి? అసలు మొట్టమొదటిగా వ్యాక్సిన్ ఎవరు కనుక్కున్నారు అంటే, ఫస్ట్ వ్యాక్సిన్ ఈజ్ ఇన్వెంటెడ్ బై ద సైంటిస్ట్ ఎడ్వర్డ్ జెన్నర్. మరి ఎడ్వర్డ్ జెన్నర్ ఏ వ్యాధికి మొట్టమొదటిగా వ్యాక్సిన్ని తయారు చేశారంటే స్మాల్ పాక్స్ అంటే మసూచి. ఒకప్పుడు మసూచి అనే ఈ జ్వరం వచ్చి చాలామంది ప్రజలు చనిపోయేవారంట. మరి ఆ ప్రజలందరినీ కాపాడిన వ్యక్తి మన ఎడ్వర్డ్ జెన్నర్. ఇతను ఏ విధంగా తయారు చేశాడు మరి మసూచికి వ్యాక్సిన్ని అంటే, కౌపాక్స్ అనే డిసీజ్కి కారణమైన ఒక వ్యక్తి నుంచి తీసుకోవడం జరిగింది అన్నమాట. ఎడ్వర్డ్ జెన్నర్ మరి వ్యాక్సిన్ని మొదటగా ఎట్లా తయారు చేశారు అంటే, కౌపాక్స్ని తను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వ్యాక్సిన్ రూపొందించడం జరిగింది. ఎలాగంటే తన ఇంటికి, తన పరిసరాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా స్మాల్ పాక్స్ బారిన పడ్డారు. అందరికీ స్మాల్ పాక్స్ వ్యాధి వచ్చింది. కానీ తనకి పాలు పోసే వ్యక్తికి మాత్రం, మిల్క్ మ్యాన్కి మాత్రం స్మాల్ పాక్స్ అనే వ్యాధి రాలేదు. ఎందుకు అతనికి స్మాల్ పాక్స్ వ్యాధి రాలేదని అతని మీద పరిశోధనలు చేయడం జరిగింది. పరిశోధనలు చేస్తే అతని రక్తంలో ఆల్రెడీ ఏమున్నాయంటే యాంటీబాడీస్ ఉన్నాయి. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తున్నాయంటే ఈ వైరస్ని తట్టుకునేటట్టుగా చేస్తున్నాయి అన్నమాట. ఈ కౌపాక్స్ ఎందుకు అనేసానంటే, ఇతను ఎప్పుడు గేదెల మధ్య, ఆవుల మధ్య గడుపుతున్నాడు. ఈ ఆవులకు వచ్చే వ్యాధి ఏంటంటే కౌపాక్స్ వ్యాధిని కలిగించే వైరస్లు ఇతని శరీరంలో ఉండటం వల్ల ఇతనికి స్మాల్ పాక్ వైరస్ అనేది ఇతని మీద ఏం ఎఫెక్ట్ చూపించట్లేదు. ఎప్పుడైతే కౌపాక్స్ వైరస్లు ఇతని శరీరంలోకి ప్రవేశించినాయో అతని శరీరం యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి ఆ కౌపాక్స్ వైరస్లని చంపేసింది. కౌపాక్స్ వైరస్లు అతని మీద అంతగా ఎఫెక్ట్ చూపించలేదు, కానీ అలా తయారైన యాంటీబాడీస్ అతని బాడీలో ఉండిపోయి స్మాల్ పాక్స్ వైరస్ ప్రవేశించిన వెంటనే వాటిని చంపేసి అతనికి డిసీజ్ రాకుండా కాపాడబడిందన్నమాట. అంటే అతని బాడీలో యాంటీబాడీస్ అనేవి రెడీ అయి ఉన్నాయి, ప్రతి రక్షకాలు అనేవి రెడీ అయి ఉన్నాయి. అట్లా అతని శరీరం నుంచి తీసుకున్న యాంటీబాడీస్ నుంచి ఇంజెక్షన్ని తయారు చేసి స్మాల్ పాక్స్ వచ్చిన వ్యక్తికి ఇవ్వడం జరిగిందనమాట. ఎడ్వర్డ్ జెన్నర్ ఒక 9 సంవత్సరాల పిల్లవాడికి స్మాల్ పాక్స్ డిసీజ్ అతను క్యూర్ చేయడం జరిగింది. అట్లా వ్యాక్సిన్ని మొట్టమొదటగా
ఎడ్వర్డ్ జెన్నర్ కనుక్కోవడం జరిగింది. దానికి వ్యాక్సిన్ అని పేరు ఎలా పెట్టినారంటే వాకా మీన్స్ కౌ. ఇక్కడ కౌపాక్స్ డిసీజ్ని రిలేట్ చేసుకుని అతను తయారు చేసింది కాబట్టి వ్యాక్సిన్ అనే పదం వాకా అనే పదం నుంచి వచ్చింది. వాకా అంటే కౌ అని అర్థం లాటిన్ భాషలో. పిల్లలు, ఇప్పటి వరకు మనం రకరకాల వ్యాధులు, వైరస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల, ప్రోటోజోవన్ల వల్ల వచ్చే వ్యాధుల గురించి చూసాం. ఆ వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా వ్యాప్తి చెందాయో కూడా తెలుసుకున్నాం. వ్యాధి రాకుండా ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలో కూడా చూసాం. దీనిపైన NMMS ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ బేస్డ్ ఆన్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. వ్యాధి వ్యాప్తి చెందే విధానాన్ని బట్టి కింద ఇవ్వబడిన వాటిని జతపరచండి. ఫస్ట్ వన్, కలరా. కలరా ఎలా వ్యాప్తి చెందుతుంది? నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఏకి ఎదురుగా ఏం రావాలి? ఆప్షన్ 4 రావాలి. మిజిల్స్. మిజిల్స్ అనేది ఎలా వ్యాప్తి చెందుతుంది? గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మిజిల్స్కి ఎదురుగా బీకి ఎదురుగా 3, ఆప్షన్ 3. ఎయిడ్స్. ఎయిడ్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది? ఒకరి నుంచి ఇంకొకరికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, రక్తదానం ద్వారా. అంటే వ్యాధి సోకిన వ్యక్తి నుండి రక్తాన్ని తీసుకుని ఆరోగ్యకరమైన వ్యక్తికి అందిస్తే అతనికి కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దెన్ మలేరియా. మలేరియా ఎలా వ్యాప్తి చెందుతుంది? మస్కిటో వల్ల. ఎస్పెషల్లీ మలేరియా అనేది ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో వల్ల వ్యాప్తి చెందుతుంది. డీకి ఎదురుగా 1 రాయాలి, సికి ఎదురుగా 2 రావాలి. ఇది కరెక్ట్ మ్యాచింగ్. ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అబౌట్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్. వ్యాధుల నియంత్రణలో కింది వాటిలో ఏ వాక్యం సరైనది? మెయింటైనింగ్ ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధకతని కలిగి ఉండడం. టేకింగ్ వ్యాక్సిన్స్ టైమ్లీ, సమయాన్ని బట్టి వ్యాక్సిన్లని తీసుకోవడం. టేకింగ్ న్యూట్రిషియస్ ఫుడ్, పోషకాహారాన్ని తీసుకోవడం. పర్సనల్ క్లీన్లీనెస్ అండ్ ఎన్వైర్మెంటల్ క్లీన్లీనెస్, శారీరక పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించటం. ఇవన్నీ కూడా వ్యాధులు రాకుండా కాపాడుతాయి. కాబట్టి అన్నీ కూడా ప్రివెంటివ్ మెజర్సే, అన్నీ కరెక్ట్ స్టేట్మెంట్సే. కాబట్టి మల్టీ ఆన్సర్ క్వశ్చన్ అనమాట ఇది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్రానిక్ డిసీజ్? క్రానిక్ డిసీజ్ అంటే దీర్ఘకాలిక వ్యాధి అని చెప్పాను. అంటే ఒకసారి ఇది వచ్చిందంటే చాలా రోజులు, సంవత్సరాలు, జీవితకాలం కూడా ఉంటుంది. ఉదాహరణకి ఏంటి ఇందులో కరెక్ట్ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ చికెన్ పాక్స్. చికెన్ పాక్స్ అంటే అమ్మవారు వచ్చిందంటే వైరల్ డిసీజ్ ఇది. ఏ వైరల్ డిసీజ్ అయినా కూడా దానికి ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది. 7 డేసా, 10 డేసా, 15 డేసా. ఫర్ ఎగ్జాంపుల్ జలుబు ఉందనుకోండి, 7 డేస్లో దాని లైఫ్ సైకిల్ అయిపోతుంది. అప్పటికి మన ఇమ్యూనిటీ పెరిగితే జలుబు తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పెరగకపోతే మళ్ళీ ఇంకొక 7 డేస్ ఉంటుంది. అమ్మవారు అయితే 10 డేస్, 15 డేస్లో అయిపోతుంది. నెక్స్ట్ టైఫాయిడ్ ఫీవర్ కూడా 10-15 డేస్లో తగ్గిపోతుంది. మీజిల్స్ కూడా అంతే. గౌద బిళ్ళలు అంటే ఇక్కడ వాస్తున్నాయి అన్నమాట ఈ ఏరియాలో. మరి ఇది కూడా ఏంటి 10-15 డేస్లో దీని లైఫ్ సైకిల్ కూడా అయిపోతుంది. అదే ఫైలేరియాసిస్ అనుకోండి, ఉకరేరియా బ్రాంకాప్టియా వల్ల వస్తుంది. ఇది ఒకసారి వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది. కాబట్టి ఫైలేరియాసిస్ ఈజ్ ఏ క్రానిక్ డిసీజ్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్ ఇక్కడ. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వైరల్ డిసీజ్? ఈ కింది వాటిలో వైరల్ డిసీజ్ కానిది ఏది? ఏ డెంగ్యూ, బి హెపటైటిస్, సి స్మాల్ పాక్స్, డి ట్యూబర్క్యులోసిస్. డెంగ్యూ, హెపటైటిస్, స్మాల్ పాక్స్ ఇవన్నీ వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు. ట్యూబర్క్యులోసిస్ అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సరైన వాక్యాన్ని గుర్తించండి. రేబీస్ డిసీజ్ కాజింగ్ ఏజెంట్ ఈజ్ డాగ్. రేబీస్ వ్యాధిని కలిగించే జీవి కుక్క అంటుంది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్లో ఆంథ్రాక్స్ డిసీజ్ అబ్జర్వ్డ్ ఓన్లీ ఇన్ షీప్. గొర్రెల్లో మాత్రమే ఆంథ్రాక్స్ వ్యాధి కనిపిస్తుంది, వాటికి మాత్రమే వస్తుంది అంటుంది సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ పెప్టిక్ అల్సర్స్ కాజ్డ్ డ్యూ టు హెలికోబాక్టర్ పైలోరీ. పేగులకి పుండ్లు పడ్డం, అల్సర్స్ రావడం అనేది హెలికోబాక్టర్ పైలోరీ కారణమా? థర్డ్ స్టేట్మెంట్. ఫోర్త్ స్టేట్మెంట్ లింఫ్ నోడ్స్ డ్యామేజ్ అబ్జర్వ్డ్ ఇన్ మలేరియా ఫీవర్. మలేరియా జ్వరం వచ్చినప్పుడు లింఫ్ నోడ్స్ అన్ని డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఫోర్త్ స్టేట్మెంట్. ఇక్కడ మలేరియా జ్వరం వచ్చినప్పుడు డ్యామేజ్ అయ్యేవి కాలేయ కణాలు, రక్త కణాలు. కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. స్టేట్మెంట్ సి అనేది కరెక్ట్. అల్సర్స్ అనేవి హెలికోబాక్టర్ పైలోరీ వల్ల వస్తుందని రాబిన్ వారెన్ అండ్ బేరీ మార్షల్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చూపించారు. ఆంథ్రాక్స్ డిసీజ్ అనేది గొర్రెల్లోనే కాదు మనుషులకు కూడా వస్తుంది. రేబీస్ అనే డిసీజు కుక్కల వల్ల రాదు. రేబీస్ అనే డిసీజు వైరస్ వల్ల వస్తుంది. కానీ వేటి ద్వారా వ్యాప్తి చెందుతుంది అంటే కుక్కల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి డిసీజ్ కాజింగ్ ఏజెంట్ అనేది వైరస్, నాట్ ఏ డాగ్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ? సి.
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. ఐడెంటిఫై ద ఎబో డిసీజ్ కాజింగ్ ఏజెంట్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్లీపింగ్ సిక్నెస్. మరి అతి నిద్ర వ్యాధికి కారణమైన వ్యాధి జనకం పైన చిత్రంలో ఉన్నది, దాని పేరేంటో గుర్తించండి. ఏ లీష్మానియా, బి ప్లాస్మోడియం, సి స్టెఫలోకోకై, డి ట్రిపనోజోమా. ట్రిపనోజోమా అనేది స్లీపింగ్ సిక్నెస్కి కారణం, కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఇన్ఫెక్షియస్ డిసీజ్. కింది వాటిలో సాంక్రమిక వ్యాధి కానిదేంటి, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందని వ్యాధి ఏంటి? ఏ ట్యూబర్క్యులోసిస్, బి కరోనా, సి బ్లడ్ ప్రెషర్, డి ఎయిడ్స్. ట్యూబర్క్యులోసిస్, కరోనా, ఎయిడ్స్ ఈ మూడు కూడా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతాయి. గాలి ద్వారానో లేదా వాహకాల ద్వారానో, నీటి ద్వారానో, ప్రత్యక్ష సంబంధాల ద్వారానో, సెక్సువల్ ట్రాన్స్మిషన్ ద్వారానో జరుగుతాయి. కానీ బ్లడ్ ప్రెషర్ మాత్రం మనిషి యొక్క ఆహారపు అలవాట్లు, అతని యొక్క జీవన విధానం వల్ల వస్తుంది. ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందదు. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సి. పిల్లలు ఇప్పటి వరకు మనం ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో వై డు వి ఫాల్ ఇల్ అనే పాఠ్యాంశంలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో గమనించాం. ఇటువంటి ప్రశ్నలు మీరు కూడా ఈ పాఠ్యాంశం నుంచి కొన్ని తయారు చేసి వాటిని ప్రాక్టీస్ చేయండి. అలా చేయడం ద్వారా ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో ఈ లెసన్ నుంచి ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. పిల్లలు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.